హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని సందేశం. దేవునితో స్నేహం చేయటం ఒక మానవుడికి సాధ్యమా అని మనం అనుకుంటాము. కానీ దేవుడు అంటున్నాడు, మీతోనే నేను నా స్నేహం అంటాడు. ఆయన స్నేహం ఎవరితో చేయాలి? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. భక్తిహీనులతో మన స్నేహము ఉండకూడదు. దేవునితో మన స్నేహం. దేవుడు అబ్రహాముని నా స్నేహితుడా అని సంబోధించాడు. అలాగే మోషే విషయంలో కూడా నా ఇల్లంతటిలో నమ్మకస్తుడా, సాత్వికుడా అన్నాడు. సాత్వికము దేవుని స్వభావం. అన్నిటినీ భరించటం, దేవునితో సహవాసం చేయటం, ప్రతి మనిషిలో సాత్వికము ఉండాలి అన్నది దేవుడు కోరుకున్నాడు. అందుకే యేసు ప్రభు కూడా నేను దీనుడిని సాత్వికుడిని అని చెప్పాడు ఆయన. కాబట్టి యేసు ప్రభులో ఉండవలసిన లక్షణాలు ఏంటంటే దీనుడిగా, సాత్వికుడిగా ఆయన దిగి వచ్చాడు. ఆయన ఉగ్రుడై మహాకోపంతో రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడు? మొదట ఎందుకు దీనుడై సాత్వికుడై వచ్చాడు? మన మీద ప్రేమ చూపించుటకు. ఇక రాబోయే కాలములో, రాబోయే తరములో ఎప్పుడు వస్తాడో తెలియదు. దేవుడు ఉగ్రత రావాలని మనం కోరుకోకూడదు. ఆయన మన భక్తిని చూసి, మనలో సాత్వికం చూసి ఆయన మనల్ని ప్రేమించేవాడుగా రావాలి. ఇక తర్వాత రాబోయే ఆ యేసయ్య వరుడుగా రాబోతున్నాడు వివాహం చేసుకోవటానికి. వరుడు ఎలా ఉంటాడు? కన్యకని వివాహం చేసుకునే పురుషుడు ఎన్నో ఆలోచనలు, ప్రేమ కలిగి వస్తాడు. తన భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కంటాడు. కాబట్టి మనము కూడా మన భవిష్యత్తును గురించి కూడా ఆలోచించుకొని వరుడైన యేసు ప్రభుని మనం కలిసి వివాహం చేసుకోబోతున్నాడు. సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నప్పుడు కన్యక పవిత్రురాలై ఒకే పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక ఎలా ఉంటుందో అలాగ మనము కూడా సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. వరుడైన యేసు ప్రభుని మనము మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. ఇటువంటి మంచి మంచి ఆలోచనలు మన తలంపుల్లో ఉంటే మనం ఇక్కడ ఎలా ఉంటాం? దేవునితో సహవాసం చేస్తాము. దేవుని బిడ్డలారా, ఈ సందేశం దేవుడు మీ ఆలోచన, మీ తలంపులతో నింపి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.